కాంతా దుల్కర్ సల్మాన్ మళ్ళీ ఒక పీరియాడిక్ స్టోరీతో వచ్చిన కొత్త సినిమా ఇది. నిన్న కొన్ని థియేటర్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. మరి ఆల్మోస్ట్ 6 years కష్టపడి తీసామని మేకర్స్ చెప్తున్న ఈ మూవీ ఎలా ఉంది అనేది ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. కథ విషయానికి వస్తే టీకే మహదేవన్ ఒక సూపర్ స్టార్ ఎప్పుడో ఆగిపోయిన శాంత అనే ఒక సినిమాని రీస్టార్ట్ చేయడానికి ఒప్పుకుంటాడు. అండ్ దాని డైరెక్టర్ ఎవరో కాదు, తనని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన తన సొంత గురువే. అయితే ఆ శాంత అనే సినిమా ఎందుకు ఆగిపోయింది, మహదేవన్ కి తన సొంత గురువుకి మధ్యలో ప్రాబ్లం ఏంటి, వీళ్ళిద్దరి మధ్యలోకి కుమారి అనే అమ్మాయి ఎలా వచ్చింది, తన స్టోరీ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ కావాలంటే సినిమాని పూర్తిగా చూడాల్సిందే. ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఒక డిఫరెంట్ వైబ్ ఉండింది. ఒక వింటేజ్ లుక్ తో మోనోక్రోమ్ ఎఫెక్ట్ లో టీజర్ చాలా ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన ట్రైలర్ కూడా అంతే ఇంట్రెస్ట్ ని పెంచి రిలీజ్ కోసం వెయిట్ చేసేలా చేసింది. సినిమా ఫస్ట్ సీన్ నుండే ఒక వింటేజ్ వైబ్ తో స్టార్ట్ చేసి ఫ్లాష్ బ్యాక్ అండ్ పాస్ట్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని బ్లాక్ అండ్ వైట్ లో చూపిస్తూ మనల్ని కంప్లీట్ గా ఇన్వాల్వ్ చేసేస్తుంది. ఫస్ట్ హాఫ్ లో మెయిన్ గా దుల్కర్ సల్మాన్ అండ్ సముద్రకని మధ్యలో వచ్చే సీన్స్ చాలా బాగా రాసుకున్నారు అండ్ అంతకంటే బాగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారు కూడా. అప్పట్లో ఈగో అనే కాన్సెప్ట్ మీద వచ్చిన అయ్యప్పనం కోషియం సినిమా లాగానే ఇందులో కూడా దుల్కర్ అండ్ సముద్రకని క్యారెక్టర్స్ ఈగోతో ఒకరి మీద ఒకరు కోపం పెంచుకొని వాళ్ళకి వాళ్ళే కరెక్ట్ అని జస్టిఫై చేసుకునేలా చేసే ప్రయత్నాలు అన్ని కూడా మనల్ని కంప్లీట్ గా హుక్ చేసేస్తాయి. ఎస్పెషల్లీ దుల్కర్ సల్మాన్ అండ్ సముద్రకని పర్ఫార్మెన్సెస్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తాయి. టీజర్ లో మిర్రర్ షాట్ ఒకటి ఉంటుంది కదా, దుల్కర్ ఏడుస్తూ నవ్వుతున్నట్టు నటిస్తున్నట్టు. ఆ పర్టికులర్ సీన్ స్క్రీన్ మీద కంప్లీట్ గా చూస్తే వావ్ అనేలా ఉంటుంది డీక్యూ పర్ఫార్మెన్స్. అలాంటి మంచి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న సీన్స్ చాలానే ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో. సర్ప్రైజింగ్లీ భాగ్యశ్రీకి కూడా అలాంటి ఒక మంచి సీన్ పడింది అండ్ దాన్ని సినిమా రిలీజ్ కి ముందే ప్రోమోలో రిలీజ్ చేసి ఒక తప్పు చేశారేమో అనిపించింది. ఇంటర్వెల్ ని ఒక షాకింగ్ ఎపిసోడ్ తో ఎండ్ చేసి సెకండ్ హాఫ్ మీద మంచి క్యూరియాసిటీ అయితే పెంచారు. బట్ అక్కడ నుండే ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మెయిన్ క్యారెక్టర్స్ మధ్యలో ఈగో సీన్స్ తో వాళ్ళ పవర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ తో ఒక మంచి డ్రామా క్రియేట్ చేశాక సెకండ్ హాఫ్ లో సడన్ గా జానర్ షిఫ్ట్ చేసి హూడ్ అనే థ్రిల్లర్ లా మారిపోతుంది. అక్కడ నుండే సినిమా మెల్లిమెల్లిగా డ్రాప్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ పేరుతో ఏదేదో జరిగిపోతూ ఉంటుంది కానీ అదంతా కూడా అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించకపోగా బాగా స్ట్రెచ్ చేసి ఏదో గోలగోలగా ప్రెజెంట్ చేసిన ఫీల్ అయితే వచ్చింది నాకు. ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అంతా ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా మధ్యలో మళ్ళీ సముద్రకని అండ్ డీక్యూ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ మాత్రం బాగున్నాయి. ఫైనల్ రివలేషన్ కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ దానివల్ల కొంతమంది డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ దుల్కర్ సల్మాన్ అండ్ సముద్రకనిల పర్ఫార్మెన్సెస్. ఇద్దరు పోటాపోటీగా పర్ఫార్మ్ చేశారు. వాళ్ళిద్దరూ ఉన్న ప్రతి సీన్ లో పర్ఫార్మెన్స్ తో పేకాటాడేశారని చెప్పొచ్చు. వాళ్ళిద్దరూ కనిపించే కాంబినేషన్ సీన్స్ లో మాత్రం మనం అసలు పక్కకి కూడా చూడలేంత పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. భాగ్యశ్రీ కూడా సర్ప్రైజింగ్లీ కొన్ని సీన్స్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. ఇప్పటిదాకా తను చేసిన మూవీస్ లో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. రానా దగ్గుబాటి క్యారెక్టర్ అయితే ఏదో చేద్దామని పెట్టినట్లు అనిపించింది కానీ దానికి అంత ఇంపార్టెన్స్ అయితే లేదు అండ్ తన పర్ఫార్మెన్స్ ఓకే. హీరోకి వైఫ్ గా చేసిన యాక్ట్రెస్ రవీంద్ర విజయ్ అండ్ మిగతా యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్ కి తగ్గట్టుగా బాగానే చేశారు. టెక్నికల్లీ ఈ సినిమా చాలా వరకు బాగానే ఉంది. జెక్స్ బిజోయ్ సాంగ్స్ గుర్తుంచుకునేంత గొప్పగా లేకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. డానీ శాంచెజ్ లోపెస్ సినిమాటోగ్రఫీ అయితే సూపర్. చాలా ఇంట్రెస్టింగ్ షాట్స్ డిజైన్ చేసుకున్నారు. కొన్ని ఎంటీ ఫ్రేమ్స్ కూడా చూడడానికి చాలా బాగా అనిపిస్తాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా మంచి వర్క్ కనబరిచారు ఈ సినిమాలో. కాస్ట్యూమ్స్ కూడా 1940s 50s కాలంని రిప్రజెంట్ చేసేలా బాగా జాగ్రత్తగా డిజైన్ చేసుకున్నారు. బట్ రానా దగ్గుబాటి కాస్ట్యూమ్ ఒక్కటే కొంచెం మోడర్న్ గా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే. సింపుల్ గా మోస్ట్ ఆఫ్ ది సీన్స్ ఒక సెట్ లోనే ప్లాన్ చేసుకుని ఫినిష్ చేశారు. బట్ విఎఫ్ఎక్స్ అండ్ గ్రీన్ స్క్రీన్ షాట్స్ అక్కడక్కడ క్వాలిటీ లేక స్క్రీన్ మీద కొంచెం అవుట్ గా కనిపిస్తాయి. డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ ని బేస్ చేసుకుని తన లైఫ్ లో కొన్ని ఇన్సిడెంట్స్ ని చూపిస్తూ ఇంకొంచెం ఫిక్షన్ యాడ్ చేసి సినిమాని కొత్తగా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశాడు. అక్కడి వరకు బాగానే ఉన్న ఫస్ట్ హాఫ్ ఒక జోనర్ అండ్ సెకండ్ హాఫ్ లో ఇంకో జోనర్ లో రెండు సినిమాలు చూసిన ఫీల్ అయితే వచ్చింది. అండ్ సినిమా లెంత్ కూడా 2 hours 40 minutes ఉండడం, స్లో పేస్ తో సీన్స్ ఉండడం వల్ల ఇది మాస్ జనాలకి ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది చూడాల్సిందే. ఓవరాల్ గా కాంతా ఫస్ట్ హాఫ్ వరకు ఒక బ్లాక్ బస్టర్ ఫీల్ ఇచ్చే సినిమా. బట్ సెకండ్ హాఫ్ లో సడన్ జోనర్ షిఫ్ట్ వల్ల డల్ అయిపోయి ఎబో యావరేజ్ సినిమా అనిపిస్తుంది. బట్ దుల్కర్ సల్మాన్ అండ్ సముద్రకనిల పవర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ కోసం డెఫినెట్ గా ఈ సినిమా ఒకసారి థియేటర్లో అయితే చూసేయచ్చు. సో మీరు ఈ మూవీ చూసి మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అప్పటిదాకా బై.